నమస్కారం అండి. పెద్దలందరికీ, పిల్లలందరికీ, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు పెడుతూ నేను న్యూస్ ప్రారంభిస్తున్నాను. నే నేను ఒక ఆర్టిస్ట్నే. కాకపోతే ఇప్పుడు జరిగే విషయాలు ఏంటంటే, చూడండి, నేను ఆర్టిస్ట్నే. దాసరి నారాయణరావు నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇది నేను కూచిపూడి డాన్సర్ని కూడా. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిందండి. ఆ సినిమా చాలా చాలా అంటే చాలా బాగుంది సినిమా. పాపం డైరెక్టర్ గారు అలా చెప్తూ కొట్టుకోవడం అనేది చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. దయచేసి అలాంటి ఘోరాలు జరగకుండా మనము ప్రేక్షకులము ఆదుకోవాలి. ఎంతో కష్టపడి వాళ్ళు సినిమాలు తీస్తారు, వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు తీస్తారు. మన కోసం, మన ఆనందం కోసం మనము బాగుండాలి, సంతోషించాలి. నలుగురిలో తిరిగితేనే అది ఒక పేరు తెచ్చుకుంటుంది, మనకి మంచి చేస్తుంది అన్న ఆలోచనతోనే వాళ్ళు సినిమా తీస్తారు, అంత డబ్బు ఖర్చు పెట్టి. దాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా దాన్ని చూసి ఆనందించి అందరికీ కూడా బాగుంది బాగుందని చెప్తే ఇంకా నలుగురు వెళ్ళి చూస్తారండి, చాలా ఆనందపడతారు. కానీ ఆ సినిమా అసలు చాలా అంటే చాలా బాగుంది, చాలా కష్టపడి తీశారు. కానీ ఆయన ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. ఆయన బాధని చూడలేకపోతున్నాము. చాలా అంటే చాలా బాధాకరంగా ఉందండి. దయచేసి మీరు ఇలాంటివి ముందుకు తీసుకొస్తారని చెప్పని ప్రేక్షకుల్ని కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి మనం చేసే పనులు ఏవైనా కూడా ఇండస్ట్రీకి బాధాకరంగా ఉండేది ఏంటంటే, అది సినిమా ఫెయిల్ అయిపోతే వాళ్ళు ఎంత బాధపడతారనేది మనం కొంచెం ఆలోచించుకోవాలి. అది బాగుండాలి, అది బాగా పైకి రావాలి అనేదే ప్రతి ఒక్క హీరో, ప్రతి ఒక్క డైరెక్టరు, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కూడా కోరుకోవడం జరుగుతుంది. అది ఒకవేళ అది జరగలేదు అనుకోండి, అసలు వాళ్ళకి నరకం కనిపిస్తుంది. దానివల్ల పాపం చాలా చాలా రకాలుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏదైనా వాళ్ళు చేసేది నలుగురు కడుపు నింపడానికి, మనల్ని ఆనందపరచడానికి, మనల్ని సంతోషపెట్టడానికి, నలుగుట్లో మంచి అని అనిపించుకోవడానికే వాళ్ళు పాపం చాలా కష్టపడతారు. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా, ఆర్టిస్టులు కూడా అంత కష్టపడి చేస్తారనంటే దానివల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది, ప్రజలకు కూడా ఆనందంగా ఉంటుంది, ఆనందిస్తారన్న ఒక ఉద్దేశంతోనే అందరూ కూడా ముందుకు వస్తారు. కానీ ఆ డైరెక్టర్ గారు ఆ సినిమా తీశారంటే చాలా చాలా బాగుంది. కానీ అది ఎందుకు నడవలేదు అనేది మనము దాని గురించి మనం చెప్పలేము. ప్రేక్షకులు కూడా కొంచెం ముందుకెళ్ళి చూసి ఆనందించి ఆ సినిమా గురించి గొప్పగా చెప్తే చాలా బాగుంటుంది. కానీ చాలా అంటే చాలా బాధపడుతున్నారు డైరెక్టర్ గారు. ఉదయభాను గారు కూడా మాట్లాడారు, చెప్పారు దాని గురించి. అందరూ ఆర్టిస్టులు కూడా మనకి పాత ఆర్టిస్టులే ఉన్నారు, పోనీ అంత కొత్త వాళ్ళు లేరు, అంత మన ఇదిగా ఉన్నవాళ్ళు లేరు. అందరూ కూడా మంచి ఆర్టిస్టులే, మంచి పేరు తెచ్చుకున్న ఆర్టిస్టులే ఉన్నారు ఆ సినిమాలో. కానీ దాని గురించి ఆయన అంత బాధపడటం అనేది చాలా బాధాకరంగా ఉంది. దయచేసి మీరు ప్రేక్షకులందరూ కూడా ఆ సినిమాని ఆదరిస్తారని, ఆయన్ని ఆనందపరుస్తారని చెప్పి కోరుకోవడం జరుగుతుందండి. దయచేసి, ఎందుకంటే ఆ విధంగా జరగడం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. చాలా బాధపడుతున్నారు డైరెక్టర్ గారు. ఆయన చెప్పుతోని కొట్టుకోవడం అనేది చాలా గుండెల్లో గుణపం గుచ్చినంత బాధగా ఉందండి. ప్రతి ఒక్క డైరెక్టరు, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కూడా వాళ్ళు ఎంతో కష్టపడతారు. ఆ సినిమా తీయాలి, అది బయటికి రావాలి అని అంటేనే అసలు ఆ కథ కానీ, ఆ డైరెక్షన్ కానీ, ఆ ప్రొడ్యూసింగ్ కానీ, అది దాని సెట్టింగ్స్ కానీ, అసలు దాని గురించి పనిచేసే టెక్నికల్ జనాలు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు ఎవరైనా సరే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా, జూనియర్ ఆర్టిస్టులు అయినా, ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా కష్టపడతారు. కష్టపడకుండా మనకి కడుపులోకి రాదండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆయనను ఓదార్చాలి అని అంటే కొంచెం మనం ఆ సినిమా చూసి ఆదరించి చాలా బాగుందని చెప్తేనే ఆయన చాలా సంతోషించేలా ఉన్నారు. చాలా బాధపడుతున్నారు డైరెక్టర్ గారు. దయచేసి మీరు ఇలాంటివన్నీ కూడా ప్రజలందరూ కూడా ఆదరిస్తారని చెప్పి కోరుకోవడం జరుగుతుందండి. దయచేసి మీరు నిర్లక్ష్యం చేయొద్దు. సినిమా మాత్రం పేరు ఎట్లన్నా ఉండని, మనకి సినిమా నచ్చిందా లేదా,
సినిమా బాగుందా లేదా అది కావాలండి. పేరు ఏదో ఎన్నో రకాల పేర్లు పెట్టుకుంటారు, పేరుతో మనకు సంబంధం లేదు. కానీ ఒకటి చాలా అంటే అసలు దాంట్లో గొప్పతనం ఏంటి అనేది మనం గ్రహించి ఆ గొప్పతనాన్ని మనం బయట చెప్పుకున్నాం అనుకోండి, నలుగురికి తెలుస్తుంది, నలుగురు కూడా ఆనందిస్తారు, నలుగురు చూడడానికి వెళ్తారు. దానివల్ల మనకి అందరికీ కూడా ఆనందకరంగా ఉంటుంది, తీసిన వాళ్ళకి కూడా సంతృప్తిగా ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా సంతృప్తిగా ఉంటుంది, చాలా ఆనందపడతారు ప్రతి ఒక్కరు కూడా. దయచేసి మీరు నిర్లక్ష్యం చేయకుండా ఆ సినిమా గురించి గొప్పగా చెప్పి గొప్పగా మాట్లాడతారని, అందరూ కలిసి చూస్తారని కోరుకోవడం జరుగుతుందండి. దయచేసి మీరు నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి మీరు కూడా, నేను కూడా ఒక ఆర్టిస్ట్నే, దాని గురించి అంటే నేను గొప్పలు చెప్తున్నానని కాదు, అసలు సినిమా అంటేనే చాలా కష్టమైన పని అండి ఇది. పాపం చాలా కష్టపడి, చాలా ఖర్చు పెట్టి, చాలా బుర్ర, అసలు దాని మీదే బుర్ర పెట్టి ఆలోచించి మరీ సినిమా తీయాల్సి వస్తుంది. అంత కష్టపడ్డ వాళ్ళకి అది జరగలేదు అనుకోండి, బాధాకరంగా ఉంటుంది. దయచేసి మీరు నిర్లక్ష్యం చేయొద్దు. దాని గురించి చాలా అంటే చాలా, డైరెక్టర్ గారు మీరు కూడా బాధపడకండి. మీరు చాలా బాగా తీశారు సినిమా. ఇది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి, అలా మనం ముందుకెళ్ళాలి. కానీ మనం నిరుత్సాహపడిపోయి మనం వెనకబడ్డాం అనుకోండి, ఇంకా అలా వెనకబడిపోతూ ఉంటాం. లేదు, అలా కాకుండా ధైర్యంగా ముందుకెళ్ళి సాహసం చేయరా డింబక అన్నట్టుగా మనము దాని గురించే ఆలోచించకుండా మనం ముందుకెళ్ళి 4 పనులు చేసుకుంటే, ఇంకా 4 సినిమాలు తీస్తే గొప్పగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దాని గురించి మీరు వరి అవ్వద్దు. చాలా బాధాకరంగా ఉంది అనుకుంటున్నారు మీరు, కానీ బాధ కాదు. తర్వాత అదే పుంజుకుంటుంది, అదే వస్తుంది. దాని గురించి అంత వరి కావాల్సిన అవసరం లేదు సార్. ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా ఉండి, ఆనందంగా ఉండి, మాలాంటి ఆర్టిస్టులను కూడా మీరు ఆదరిస్తారని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. నా పేరు కనకదుర్గ, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను న్యూస్ చెప్తాను. అంటే ప్రెస్ కూడా, నేను ప్రెస్లో కూడా ఉన్నాను, ఆర్టిస్ట్గా కూడా చేస్తున్నాను. దయచేసి నా పేరు గుర్తుపెట్టుకుంటారని చెప్పని ఆదరిస్తారని చెప్పని నమ్ముతున్నాను. దయచేసి గుర్తుపెట్టుకోండి సార్. జై హింద్, ధన్యవాదాలు.